ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటి కాలేజీని మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. ఆహార నాణ్యత లోపాల కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు. మెస్ హాల్ను పరిశీలించిన ఆయన అక్కడ అపరిశుభ్ర వాతావరణం, విద్యార్థులు తినకుండా వదిలేసిన ఆహారాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇలాంటి ఆహారం పెడతారా అంటూ మండిపడ్డారు. ఏడాదికి 30,000 ఫీజు వసూలు చేస్తున్నారని, అయినా ఇలాంటి క్వాలిటీ లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారంలో నాణ్యత లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ కేటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్ కి ఇటువంటి చర్యలు తీసుకోవాలి. వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితి మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పది. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు. కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యం కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ ని పెడతానంటే దాన్ని 80% కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఆయన 100% కిచెన్ లో కానివ్వండి, కిచెన్ లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్ లో ఉండాల్సిందే. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూసాను, డాక్టర్స్ కూడా మాట్లాడాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అందినాయి. డాక్టర్స్ కూడా ఇస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మంత్రి గారితో రాష్ట్రంలో సైబర్